ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్లు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు? కుదరదు. ఇన్నేళ్లు బ్రతికావు, ఆఖరణ దేన్ని స్మరించావు? స్వామి నా పొలం గుర్తొచ్చింది. తిరియక్కువగా దానికి మనుష్య జన్మ ఎందుకురా? ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోడానికి వెళ్ళిపోమంటాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, ఇక కర్మాధికారం లేదు. మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇది ఉంది, రామనామం చెప్పగలవు, ఇది ఉంది, గుళ్ళోకి వెళ్ళగలవు, ఇది ఉంది, ప్రవచనం వినగలవు, ఇది ఉంది, ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తావు, ఇది ఉంది, ఈ చేత్తో ఇలా ఎవరికైనా పెడతావు, ఇది లేదు, ఏమీ చేయడానికి లేదు. ఇక ఏ ఉపాధిలో ఉన్నా సరే, ఇక్కడ ప్రవచనం జరుగుతోంది, ఓ కుక్క విందామని లోపలికి వచ్చిందనుకోండి, లోపల ఉన్న జీవుడికి ఏదో కొంత సంస్కార బలం ఉండి ఉండనిస్తారా? బయటికి తోలేస్తారు కుక్కని. ఏ ఇతర ప్రాణి లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క మనుష్య ప్రాణి వింటున్నా వినకపోయినా వాడు వచ్చి కూర్చుంటే ఊరుకుంటాడు. ఈ ఉపాధికి ఉన్న గొప్పతనం. ఇది ఎంతకాలం ఉంటుంది బలంగా? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అదే. అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగుంది. నీ జీవుడి యొక్క అభ్యున్నతి చేసినవి ఎవరు పట్టుకెడతారు? నువ్వే పట్టుకెళ్ళాలి, మూట తగిలించుకుని ఈశ్వరుడి ముందు నిలబడాలి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఎప్పుడో అప్పుడు వెళ్ళి నిలబడాలా? ఇంట్లో ఉన్నటువంటి అన్నం ఉండేటటువంటి గుండిగలు ఉంటాయి, అటక మీద పెడతారు. ఎప్పుడన్నా శుభకార్యాలు వస్తే కిందకి దింపుతారు. ఆ గుండిగకున్నంత వయస్సు ఇంట్లో ఎవరికీ ఉండదు. ఆ గుండిగ ఉంటుంది 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 3-4 తరాలకి పెళ్లిళ్ళు అవుతాయి. మా ముత్తాత గారి పెళ్లికి ఇందులోనే వారిచారటండి అంటారు. ఏరి ముత్తాత గారు, ఏరి తాతగారు, ఏరి తండ్రి గారు, ఇంతమంది వెళ్ళిపోయారు. గుండిగకున్నంత వయస్సు మనకు ఉండదు. కానీ గుండిగ పుణ్యం చేయదు, నేను పుణ్యం చేయగలను. కోరి కోరి ధర్మమునందు అనురక్తి కలగకపోతే తర్వాత తిరియక్కుగా వెళ్ళిపోతావు. ఒకసారి తిరియక్కుగా వెళ్ళిపోయాడు అనుకోండి, మృత్యువునందు కూడా స్వాతంత్రం లేదు. మనుష్యుడైతే కనీసం ప్రాణం పోయే వరకు ఊరుకుంటారు, ఎవరేం చేయరు. ప్రాణం పోయిన తర్వాత అంత్యేష్టి చేస్తే చేస్తారు. అసలు నే చనిపోయాక అన్న దాని గురించి ఆలోచించడం అనవసరం. అది ఆలోచించవలసిన వాడు కొడుకు, అంతగా కాకపోతే పక్కింటి వాడు, ఇంకా కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప అసలు అది నేను ఆలోచించవలసిన విషయం కాదు. నేను ఆలోచించవలసిన విషయం ఇందులో ఉండగా నేనేం చెయ్యాలి? వరకు చచ్చిపోయిన తర్వాత నా ఆలోచన ఎందుకు? అసలు ఇందులో ఉండగా ఏం చేస్తావు అడుగు. శాస్త్రాలు